ఎబ్సెట్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ఆల్ఫోర్స్ ఎబ్సెట్ అకాడమీ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో డి రిత్విక్ 11వ ర్యాంక్ సాధించగా, ఇంజనీరింగ్ విభాగంలో పి చరణ్ 22వ ర్యాంకుతో సంచలనం సృష్టించారు. తమ అకాడమీ నుంచి 32 మంది విద్యార్థులు 1000 లోపు, 57 మంది 2000 లోపు, 88 మంది విద్యార్థులు 3000 లోపు, 127 మంది 4000 లోపు, 169 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. పటిష్టమైన ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. తెలంగాణలో మరి నాణ్యమైన విద్యను అందించే సంస్థ ఉందా, రిజల్ట్స్ మంచిగా తీసుకొచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ అల్ఫోర్స్ అనే విధంగా మరొకసారి మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి పరీక్ష ఏదైనా పర్లేదు, మరి వెంటనే రిజల్ట్స్ని చేస్తూ అద్భుతమైన ఫలితాలతో ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. మరి 3000 ర్యాంక్ బిలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 102 మంది చిన్నారులు 3000 ర్యాంక్ బిలో వచ్చారు. మరి ఈ సంవత్సరం 125 మంది చిన్నారులకి 3000 బిలో ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడికి 5000 బిలో మరి ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఉన్నారు. 5000 అబౌవ్ ఓన్లీ ఎంపీసీ పిల్లలు మాత్రమే తీసుకొని వచ్చాం. 375 మంది చిన్నారులు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి తెలంగాణలోని ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినా కూడా కంప్లీట్గా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది జరుగుతుంటుంది. మరి ఒక పక్క ప్రణాళికతోటి పిల్లలందరినీ మోటివేట్ చేశాం. 10,000 బిలో ర్యాంక్ వస్తే లాభాలు ఏంటి అనేది తల్లిదండ్రులకు, పిల్లలకు మేము ముందు నుంచి చెప్పాం. ఒక మంచి కళాశాలలో సీట్ వస్తుంది, కంప్లీట్గా 100% రీఎంబర్స్మెంట్ వస్తుంది. మరి ఎన్ని మార్కులు వస్తుంది అనేది ఒక 60 మార్కుల లక్ష్యాన్ని ముందు నుంచే వీళ్ళందరికీ కూడా చేశాం. మరి వాళ్ళ 11th ర్యాంకర్, 22 ర్యాంకర్ చూసుకున్నట్లయినా కూడా వాళ్ళు నాట్ ఓన్లీ దిస్ ఎబ్సెట్, మరి నీట్లో కానివ్వండి, ఐఐటీలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.